మరి తెలంగాణలో పోలింగ్ సరళికి సంబంధించి వికాస్ రాజ్ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ పూర్తి వివరాలు అందిస్తారు. ఎస్ఆర్ నగర్లో తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్, తెలంగాణలో ఓటింగ్ సరళి ఏ విధంగా నడుస్తుంది? సిన్స్ మార్నింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మాకు చాలా పెద్ద క్యూస్ చాలా ప్లేసెస్లో మార్నింగే వచ్చేసారు. 7 o'clock చాలామంది వచ్చారు. అన్ని చోట్ల ఓటింగ్ కూడా మొదలైనాయి. నిన్న మధ్యాహ్నం కొన్ని ప్లేస్లో రెయిన్స్ వల్ల కొంత పోలింగ్ పార్టీస్ రీచ్ అవ్వడం కొంత డిలే అయింది. బట్ ఆల్ ఆఫ్ దెమ్ రీచ్డ్ ఈవెన్ దో స్లైట్లీ లేట్ ఇన్ ద ఈవినింగ్. అన్ని ఏర్పాట్లు చేసి మార్నింగ్ సక్రమంగా స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు అన్ని చోట్ల పోలింగ్ జరుగుతున్నాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెదర్ కూడా బాగానే ఉంది. సో ఐఎమ్ హోపింగ్ దట్ వీ విల్ హ్యావ్ వెరీ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ దిస్ టైం. సార్, ఆంధ్రాలో తెలంగాణలో ఒకేసారి పోలింగ్ ఉన్నది కదా, ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ ఓటింగ్ శాతం మీద ఏమైనా పడే ప్రభావం ఉన్నదా? లెట్ అస్ సీ. లాస్ట్ టైం వీ హ్యాడ్ పార్లమెంట్ ఎలక్షన్ కూడా లాస్ట్ టైం ఇట్లాగే జరిగింది. అప్పుడు 63% వరకు ఓటింగ్ జరిగింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వీ విల్ గెట్ మచ్ మోర్ దెన్ దట్ దిస్ టైం. ఓకే సార్, సమస్యాత్మక ప్రాంతాలు బట్టి భద్రాచలం, చింతూరు ఏరియాలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా కొంత ఏరియా డామినేషన్ స్టేట్ పోలీస్ ఆఫ్ కోర్స్ చేస్తూనే ఉంటుంది. అట్లాగే కొంత బార్డర్ ఏరియాలో ఇంక్రీజ్డ్ విజిల్, ఇట్లాంటి బార్డర్ చెక్ పోస్టులు పెట్టడము, మూవ్మెంట్ అక్కడ చూడడము. ఇన్ అడిషన్ టు దాట్ ఆఫ్ కోర్స్ వేర్ ఎవర్ దిస్ టైప్ ఆఫ్ LWE ఎఫెక్టెడ్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ కొంత ఎక్కువ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ కూడా చేశాము. సో వీఆర్ హోపింగ్ దట్ వీ విల్ హ్యావ్ ఎ వెరీ పీస్ఫుల్ ఎలక్షన్. సార్, ఆదిలాబాద్ ప్రాంతంలో వర్షం కారణంగా రాత్రి దాదాపు 4-5 గంటల కరెంటు కూడా లేదు సార్. ఇప్పటికి ఉదయం కూడా లేటుగా పోలింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది? లేదు, మాకు ఇన్ఫర్మేషన్ బట్టి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ నిన్న రాత్రి కొద్దిగా గంట 2 hours దేర్ వాజ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్. యాజ్ ఐ సెడ్ అర్లియర్, హెవీ రెయిన్స్ ఉండడం వల్ల కొన్ని వాగులు దే వేర్ ఓవర్ఫ్లోయింగ్. సో అవి అంతా బై 8 o'clock 9 o'clock ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్ అండ్ దెర్ వాజ్ నో ప్రాబ్లమ్. యాజ్ ఐ సెడ్ అర్లియర్, కొన్ని 3-4 పోలింగ్ స్టేషన్స్లో అవర్ టీమ్స్ దీనివల్ల కొంత డిలేగా రీచ్ అయినాయి. కానీ రాత్రి కొంత లేట్ రాత్రి అయినా కూడా రీచ్ అయ్యి సక్రమంగా వాళ్ళు పోలింగ్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. కొంచెం ఆలస్యంగా పోలింగ్ కేంద్రానికి సిబ్బంది చేరుకున్నప్పటికి కూడా దాదాపు 70% వరకు పోలింగ్ నమోదవుతుందని మన ఎన్నికల ప్రధానాధికారి అంటున్నారు. కెమెరామెన్ శ్రీహర్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.